హాయ్ అండి. మన రెసిపీస్‌కి స్వాగతం. నేను మీ దేవిశ్రీ రవికుమార్. ఈరోజు ఈ వీడియోలో ఇలా సాఫ్ట్‌గా, పఫీగా పూరీలు మీ ఇంట్లో కూడా తయారు చేసుకోవాలనుకుంటున్నారా? చాలామంది పూరీలు చేస్తారు. అవి సరిగ్గా పొంగవు లేదా కొద్దిసేపటికే మెత్తబడిపోతాయి. ఈరోజు నేను హోటల్ స్టైల్ పూరీ విత్ చోలే మసాలా కర్రీని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్‌లో నేను చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకుంటున్నాను. దాంట్లో 2 కప్పులు మైదా అనేది వేసుకుంటున్నాను. మీ ఇష్టం. మీరు ఈ ప్లేస్‌లో గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు. కానీ దానికి కొన్ని టిప్స్ అయితే ఉంటాయన్నమాట. ఈసారి గోధుమ పిండితో చేసి చూపిస్తాను. ఈరోజైతే నేను మైదాతోనే చేస్తున్నానండి. 2 కప్స్ మైదా తీసుకున్నాను అండ్ 2 టేబుల్ స్పూన్స్ బొంబాయి రవ్వ అనేది తీసుకుంటున్నాను. సుజీ అంటారు కదా, అది 2 టేబుల్ స్పూన్స్. ఒక్కొక్క కప్పుకి 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. మనకి పూరి అనేది బాగా పొంగడానికి ఇది చాలా హెల్ప్ చేస్తుందన్నమాట. అందుకే అండ్ ఇక్కడ వచ్చేసి నేను కొంచెం ఉప్పు వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ అనమాట. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, నార్మల్ ఆయిల్ వేస్తే సరిపోతుందండి. హాట్ ఆయిల్ ఏం అక్కర్లేదు. అండ్ మంచిగా ఆయిల్ వేసేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకోండి, ఎక్కడ ఉండలు లేకుండా. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ అనేది వేసుకోవాలి. మనం చపాతీ పిండి కన్నా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. చపాతీ కొంచెం మెత్తగా ఉంటుంది చపాతీ పిండి. మనం అంతా మెత్తగా కలుపుకోవాల్సిన అవసరం లేదు. మనకి బొంబాయి రవ్వ ఎందుకు వేసామంటే దాంట్లో వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకోవడానికి మనకి కొంచెం గట్టిదనం ఇస్తుందనమాట. చాలా బాగుంటుంది, ప్లఫీగా వస్తాయి అనమాట. అందుకే కొంచెం బొంబాయి రవ్వ యాడ్ చేస్తే టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది అండ్ పూరీలు కూడా బాగా పొంగుతాయి. అందుకే ఇట్లా కొంచెం పొడి పిండి ఉండగానే మీరు వాటర్ అనేది ఆపేసేయండి. ఇలా ఆపేసేసి మొత్తం కూడా మనకి ఆ పొడి పిండితోటి మొత్తం అడ్జస్ట్ చేసేసుకోండి. పిండి మొత్తాన్ని కూడా అడ్జస్ట్ చేసేసుకోండి. ఇట్లా నేను చూపిస్తున్న విధంగా లాస్ట్ దాకా మీరు వాటర్ వేసారంటే ఖచ్చితంగా మెత్తగా అయిపోతుంది. అసలు పూరీలు అస్సలు రావండి. చపాతీకి కూడా లాస్ట్ టిప్ అనేది ఇదే అనమాట. కొంచెం పిండి ఉండగానే చపాతీకి కూడా మనకి వాటర్ అనేది పోయడం ఆపేసేయాలన్నమాట. ఇప్పుడు హ్యాండ్స్ అనేది చక్కగా వాష్ చేసేసుకొని ఇప్పుడు కొంచెం సేపు ఇలా మర్దన చేసుకోవాలన్నమాట. మనం చక్కగా ఇలా నీట్ చేసుకోవాలన్నమాట హ్యాండ్స్ తోటి నీట్ చేసుకోలేని వాళ్ళు ఇలా చేసుకోవచ్చు. నేను చూపిస్తున్నాను కదండి, ఇలా బీటర్ తోటి చేసుకోవచ్చు. ఇవి డవ్ హుక్స్ అనమాట. అంటే పిండి కలుపుకోవడానికి ప్రత్యేకంగా డవ్ హుక్స్ అని ఇస్తారనమాట. వాటితోటి చేసుకోండి. నేనైతే మా హస్బెండ్తో చేపిస్తాను, చాలా మెత్తగా చేస్తారు మా హస్బెండ్. లేకపోతే ఇట్లా చేసుకుంటాను. అండ్ ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా, ఒక నిమ్మకాయ సైజ్ అంత బాల్స్ లాగా చేసుకోవాలి. జస్ట్ మన అరచేతి అంత రావాలన్నమాట పూరి అనేది. మనకి పూరి అనేది రోల్ చేసేటప్పుడు పొడిపిండి చాలా తక్కువగా వేసుకోవాలి. మనకి ఎంత తక్కువగా వేసుకుంటే డస్ట్ అనేది ఆయిల్లోకి అంత వెళ్లకుండా ఉంటుంది, బ్లాక్ పార్టికల్స్ అనేవి రాకుండా ఉంటాయి. నేను మీకు చూపిస్తాను క్లియర్గా అది. అండ్ మనకి పూరి ప్రెస్ చేసేటప్పుడు చపాతీ పిండిలాగా చాలా తిన్గా ప్రెస్ చేయకూడదు, కొంచెం థిక్గా ఉండాలి. పూరి పిండి కలిపిన తర్వాత ఒక 10 మినిట్స్ పాటు లేదా 15 మినిట్స్ పాటు నానాలన్నమాట పిండి. అప్పుడే బాగా మనకి మంచిగా వస్తాయి. ఫస్ట్ ఒక 2-3 పూరీస్ అనేవి రోల్ చేసేసుకున్న తర్వాత అప్పుడు డీప్ ఫ్రైగా ఆయిల్ పెట్టేసుకుంటాను. అండ్ మీరు ఒకేసారి రోల్ చేసుకోవాలంటే చేసుకోండి, నో ప్రాబ్లం. కానీ ఒకదాని మీద ఒకటి వేయొద్దు, అతుక్కుపోతాయి. ఇప్పుడైతే డీప్ ఫ్రైకి ఆయిల్ అనేది పెట్టేసుకున్నాను. కొంచెం వేసుకున్నాను అనమాట పిండి. అది వెంటనే పైకి రాలేదు, అప్పుడు ఆయిల్ అనేది కాగినట్టు కాదండి. కొంచెం సేపు ఆగిన తర్వాత మళ్ళీ నేను ఇలా పూరి వేసుకున్నాను అనమాట. ఇట్లా మీరు చూపిస్తున్నట్టుగా గరిటతోటి లైట్గా ప్రెస్ చేసుకుంటూనే ఉండాలి. ఎప్పుడు దాకా అంటే పూరి పొంగేదాకా. మనకి కొంచెం సేపు పడుతుంది, ఒక 30 సెకండ్స్ దాకా పడుతుంది. మీరు కంగారు పడద్దు. పూరి అనేది ఎంత ప్లఫీగా పొంగుతుందో చూడండి. ఇక్కడ బాగా పఫీగా పొంగిన తరువాత మాత్రమే ఫ్లిప్ చేయాలి, అది గుర్తుపెట్టుకోండి. మీరు ముందలే ఫ్లిప్ చేసేసారనుకోండి అసలు పూరి అనేది ఇంకా పొంగదు. మనకి ఎప్పుడు కూడా ప్రెస్ చేసుకోవాలి, లైట్గా ప్రెస్ చేసుకోవాలి. బాగా థిక్గా ప్రెస్ చేసుకుంటే హోల్ పడిపోయి ఆయిల్ వెళ్ళిపోతుంది దాంట్లోకి, అట్లా అస్సలు బాగోదు. ఇట్లా ఫ్లిప్ చేసుకుంటూ మనం అటు ఇటు కొంచెం కలర్ అనేది చేంజ్ అయ్యే వరకు కూడా చేసుకోవాలి. అండ్ మీకు కావాలంటే ఇలాగో ఉన్నప్పుడు కూడా తీసేసుకోవచ్చు. పూరి అనేది ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ ఖచ్చితంగా హై ఫ్లేమ్లో ఉంచాలి, లో ఫ్లేమ్లో పెట్టకూడదు. అండ్ పూరికి మనకి 30 సెకండ్స్ గ్యాప్ అనేది ఉంచాలి, అది కూడా హై ఫ్లేమ్లోనే ఉంచాలి. ఇక్కడ నేను బోల్డ్ అండ్ టిప్స్ అని చెప్తానండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఆయిల్లో నుంచి పూరి అనేది బయటికి తీసేసిన తర్వాత 2 హ్యాండ్స్ పట్టుకొని మన పూరిని ఇలానే వేయాలి. సేమ్ ఒక చేత్తో వేస్తే మనకి షేప్ అవుట్ అయిపోయిద్ది, అస్సలు బాగా రాదు. మీకోసం మరలా చూపిస్తున్నాను.
పూరి అనేది లైట్గా ఇలా ప్రెస్ చేసుకుంటూ ఉండాలి. మనకి చూసారా ఇలా పొంగింది, చక్కగా నీట్గా పొంగిద్ది. ఒక్కొక్కసారి త్వరగా పొంగిద్ది, ఒక్కొక్కసారి కొంచెం లేట్ పడుతుంది. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇలా మంచిగా కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత బయట తీసేసుకోవడమే. ఇలా తీసేసుకున్న తరువాత మళ్ళీ నెక్స్ట్ పూరి వేయడానికి కొంచెం సేపు ఖచ్చితంగా ఉండాలి. ఒక 30 సెకండ్స్ పాటు ఉంచేసిన తర్వాతే మనకి నెక్స్ట్ పూరి వేసుకోవాలి. ఇలా పూరీలని చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. నేను ఒకవైపు పూరీలు వేసుకుంటూ ఇంకోవైపు ఫ్రై చేసుకుంటూ ఉంటాను. 2 అట్ ఏ టైం అయిపోతాయి. ఈ పొంగిన పూరీల్లోకి చక్కగా మంచి కాంబినేషన్ అయితే ఉంటే బాగుంటుంది కదా, అది చోలే మసాలా కర్రీ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. అందరూ కూడా పూరీ కర్రీతోటి సర్వ్ చేసుకుంటారు. బట్ మా ఇంట్లో అయితే చోలే మసాలా కర్రీతోటి సర్వ్ చేస్తాం. చాలా అంటే ఈ 2 కాంబినేషన్ అద్దరిపోద్ది అనమాట. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదండి, ఆనియన్స్ అనేవి అండ్ టమాటాలు అనేవి మీ ఇష్టం అనమాట. మనకి గ్రేవీ అనేది ఎంత కావాలా అనేది దాన్ని బట్టి ఇవి తీసుకోవాలి. నేనైతే ఒక 1/2 కిలో టమాటాలు తీసుకున్నాను అండ్ 3 ఆనియన్స్ తీసుకున్నాను అనమాట, మీడియం సైజ్వి. ఇట్లా తీసేసుకున్నాను. ఒక 4 or 5 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇట్లా అన్నీ కూడా కట్ చేసేసుకున్నాను. పెద్దగానే కట్ చేసుకోండి, సన్నగా ఏం కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ మనం మొత్తం కూడా మిక్సీ చేసేస్తాం అనమాట. ఆనియన్స్ పచ్చిమిర్చి పేస్ట్ చేసుకోవడానికి కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను అనమాట. మిక్సీ జార్లోనే వేసేసుకుంటున్నాను నేను ఈసారి. ఇట్లా వేసేసుకున్న తర్వాత మంచిగా మెత్తగా పేస్ట్ చేసేసుకోండి. అండ్ రాత్రంతా నానబెట్టి శనగలు అంటే తెల్ల శనగలు అంటారు కదా, చోలే అంటారు కదా, వాటిని రాత్రంతా నానబెట్టి నేను కుక్కర్లో పెట్టేసుకున్నాను అనమాట. అండ్ దాంట్లో ఉప్పు అండ్ కొంచెం బే లీఫ్ అంటే బిర్యానీ ఆకు వేసేసుకొని ఇట్లా మంచిగా చేసేసుకున్నాను. అండ్ వాటర్ కూడా ఉంటాయి, ఒక్కొక్కసారి వాటర్ ఉంటే ఆ వాటర్ ఏం చేయాలనేది కూడా చెప్తాను. ఇలా మెత్తగా నేను చూపిస్తున్నాను కదండి. శనగలు అనేవి పలుగ్గా ఉంటే కర్రీ టేస్ట్ అనేది చాలా మారిపోతుంది. మంచిగా మనకు నొక్కంగానే ప్రెస్ చేయంగానే మెత్తగా అయిపోవాలన్నమాట, అట్లా ఉండాలి. ఇప్పుడు నేనైతే కొన్ని మసాలా దినుసులు వేసుకున్నాను. కొంచెం లవంగాలు, కొంచెం చెక్క కావాలంటే చెక్క వేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఇలాచి వేసుకున్నాను. ఇవన్నీ కూడా వేసేసుకుని ఒక స్టార్ పువ్వు వేసేసుకున్నాను. అండ్ మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఆనియన్స్, దాన్ని వేసేసుకున్నాను. ఆల్రెడీ ఉప్పు వేసేసాను కాబట్టి కొంచెం పసుపు వేసేసుకొని మంచిగా కలిపేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఆనియన్స్ అనేవి మంచిగా ఫ్రై అవ్వాలి. దీంట్లో మనకి ఈ కర్రీకి టేస్ట్ వచ్చేసి మనకి ఆనియన్స్ అనేవి ఫ్రై చేసుకోవడం, టమాటా పేస్ట్ అనేది ఫ్రై చేసుకోవడం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత స్మెల్ లేకుండా మంచిగా బాయిల్ చేసుకోవడం, ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. అండ్ శనగలు చక్కగా ఉడికిపోవాలి. ఇలా మూత పెట్టేసి మంచిగా ఉడికించుకోండి. ఆనియన్ పేస్ట్ని ఇట్లా మంచిగా ఉడికించేసుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను 2 టీ స్పూన్స్ అనేవి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. మనకి ఇది వెజిటేరియన్ కర్రీనే కాబట్టి మనకి ఎక్కువ అవసరం లేదు. నాన్ వెజిటేరియన్స్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎక్కువగా వేసుకుంటాను నేను. అండ్ వెజిటేరియన్లో మాత్రం అల్లం వెల్లుల్లి పేస్ట్ తక్కువ వేసుకుంటాను. 2 టీ స్పూన్స్ మాత్రమే వేసుకున్నాను ఇక్కడైతే నేను, సరిపోతుంది. అండ్ ఎక్కువ వేసుకుంటే మనకి స్మెల్ వస్తుంది అనమాట, అందుకే నేను ఎక్కువ వేసుకోను. ఇట్లా మంచిగా కలిపేసేసుకున్న తర్వాత మనకి అల్లం ఏంటంటే కొంచెం ఆల్రెడీ మనకి ఆనియన్స్లో వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయింది కాబట్టి అల్లం వేసినప్పుడు కొంచెం మాడిద్ది అనమాట. అట్లా మాడకుండా ఉండడానికి కొంచెం లైట్గా లిటిల్ బిట్ వాటర్ వేస్తే మనకి కొంచెం చక్కగా మగ్గిపోద్ది అనమాట. కొంచెం మనకి ఆనియన్స్లో కొంచెం వాటర్ ఉంటే ఇంకా వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఇలా కొంచెం వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయింది కాబట్టి కొంచెం అయితే వాటర్ వేసాను అనమాట. ఇది కొంచెం టిప్ అనమాట, మనకి బ్లాక్గా అవ్వకుండా ఉంటుంది, అదొకటి. అండ్ ఇక్కడ మంచిగా ఫ్రై చేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి స్మెల్ పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసిన తర్వాత మూత పెట్టి మగ్గించకూడదండి, మనకి త్వరగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అందుకే మూత పెట్టకుండా మగ్గించుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇట్లా ఒక 5 or 7 minutes తర్వాత మగ్గించుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఉడికించుకొని పెట్టుకున్నాం కదండి వాటర్తో సహా శనగల్ని, తెల్ల శనగలు అంటారు కదా, వాటిని మనం వేసేసుకోవచ్చు. వీటి ప్లేస్లో మీరు నల్ల శనగలు తీసుకున్నా సరే నో ప్రాబ్లం. కానీ చోలే మసాలా కర్రీకి టేస్ట్ అనేది రావాలి అంటే ఖచ్చితంగా తెల్ల శనగలే బాగుంటాయి. నేను ఫస్ట్ టైం చేసినప్పుడు అసలు నాకైతే మటన్ కర్రీ తిన్న ఫీలింగే వచ్చేసింది అనమాట, అంత బాగుంటుంది ఈ కర్రీ. మనం పర్ఫెక్ట్గా చేస్తే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మటన్ కర్రీ లాగే ఉంటుంది అనమాట, అంత బాగుంటుంది. నిజంగా చెప్తున్నానండి, ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను మంచిగా మూత పెట్టేసుకొని మగ్గించేసుకున్నాను. వాటర్ ఆల్రెడీ వేసాను కాబట్టి మంచిగా మగ్గిపోతాయి. అండ్ ఆ మసాలాలు అన్నీ కూడా మనకి శనగలు కూడా మంచిగా పడతాయి అనమాట. ఇప్పుడు టమాటాలు పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాను మిక్సీ జార్లో, దాన్ని తీసుకొచ్చి దీంట్లో యాడ్ చేసేస్తున్నాను. ఒక 1/2 కిలో టమాటాలు అనమాట, వాటిని మంచిగా యాడ్ చేసేసుకొని ఇప్పుడు కొంచెం సేపు మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. టమాటా అంతా కూడా మంచిగా మనకి ఉడకాలి అంటే కొంచెం మనకి ఉప్పు కూడా వేయాలన్నమాట. దాంట్లో నుంచి వాటర్ వచ్చేసి మంచిగా మగ్గుతుంది, అందుకే ఉప్పు వేసేసి టేస్ట్ కోసం
మనం మంచిగా మూత పెట్టేసుకొని మగ్గించేసుకోండి. ఆ తర్వాత ఒక 10 మినిట్స్ టు 15 మినిట్స్ తర్వాత టమాటా అంతా పూర్తిగా మగ్గిపోద్ది. దాని తర్వాత మనం ఏం చేయాలంటే ఆయిల్ అనేది ఎవాపరేట్ మధ్య మధ్యలో కలిపిస్తూ ఉండాలి. మధ్య మధ్యలో ఒక 5 మినిట్స్కి ఒకసారి మనం కలుపుతూ ఉండాలి. అనేది పైకి రిలీజ్ అవుతుందనమాట. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా పైకి రిలీజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు 2 టీ స్పూన్స్ కారం వేసుకుంటున్నాను. అండ్ 1 టీ స్పూను ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, ఈ 3 వేసేసుకొని మంచిగా కలిపేసేసుకోండి. అండ్ నేను లాస్ట్కి గరం మసాలా లాస్ట్కి వేస్తానండి. మీరు కావాలంటే ఇక్కడైనా వేసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇట్లా వేసేసుకున్న తర్వాత కొంచెంసేపు మసాలాలన్నీ కూడా మంచిగా కర్రీలోకి చక్కగా కలుస్తాయి అనమాట. కొంచెంసేపు ఒక 5 మినిట్స్ పాటు అట్లా పెట్టేసేసి ఇప్పుడు మీరు కన్సిస్టెన్సీ అనేది చెక్ చేసుకొని వాటర్ కావాలి అంటే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదనమాట. నేను కొంచెం యాడ్ చేసుకున్నాను. మిక్సీ జార్ తొలిపి పోసేసాను అనమాట. ఇట్లా చేసేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకొని ఆ తర్వాత నేను గరం మసాలా కొంచెం వేసుకుంటున్నాను. చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి నేను కొంచెం వేసుకుంటున్నానండి. మీరు కావాలంటే ఎంత కావాలంటే అంత వేసుకోండి, అంతే అండి. టేస్టీగా చోలే మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయింది విత్ పూరి. అసలు సూపర్ ఉంటుంది కాంబినేషన్. ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా ఎంత పఫీగా వచ్చినాయో, అసలు ఎంత బాగుంటాయండి. నేను కూడా ఒకప్పుడు బిగినర్నే, కానీ నాకు పెద్దగా టైం పట్టలేదు ఇలా పఫీగా పూరీలు వేసుకోవడానికి. జస్ట్ 2 టైమ్స్ ట్రై చేశాను. ఒకసారి అయితే అప్పడాల్లాగా వచ్చినాయి. ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ రావడానికి ఎన్ని నెలలు పట్టలేదు, ఒక జస్ట్ 1 మంత్ పట్టిందేమో అంతే. చాలా అంటే చాలా బాగా వస్తాయి. చాలా మంచిగా నేను బిగినర్స్కి కూడా అర్థమయ్యేలా చెప్పాను. ఖచ్చితంగా కామెంట్ చేయండి. బాయ్.